వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బాలాజీ కోసూరి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే న్యూమరికల్ అనాలిసిస్లో యూనిట్ 2లో బీఎస్సీ న్యూమరికల్ అనాలిసిస్లో యూనిట్ 2లో నెవర్ యూస్ మెథడ్లో లాస్ట్ ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫిఫ్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే నెవర్ యూస్ మెథడ్ టు అబ్టైన్ ద అప్రాక్సిమేషన్స్ ఫర్ లెగ్రాంజెస్ పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ 1, 2 and 3 to approximate f of 8.4 if f of 8.1 equals to 16.94410 and f of 8.3 equals to 17.56492 and f of 8.6 equals to 18.50515 and finally f of 8.7 equals to 18.82091. ఓకే, మనల్ని ఏం చేయమంటారంటే ఈ మోడల్లో ఏ సమ్ ఇచ్చినా కానీ ఈ విధంగానే చేయాలి. నెవర్ యూస్ మెథడ్ని యూజ్ చేసుకొని 1, 2, 3 అంటే పాలినామియల్స్ యొక్క డిగ్రీని యూజ్ చేసుకొని ఎఫ్ ఆఫ్ 8.4కి అప్రాక్సిమేట్ రూట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ దీనికి రూట్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ అయితే గివెన్ డేటా రాసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి దీనికంటే ముందు మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫర్ ఆల్ అని పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీరు క్షణాల్లో నోటిఫికేషన్ పొందుతారు. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ డేటా ఎఫ్ ఆఫ్ 8.1 ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది 16.94410. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 8.3 ఈక్వల్స్ టు 17.56492. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 8.6 ఈక్వల్స్ టు 18.50515. ఫైనల్లీ ఎఫ్ ఆఫ్ 8.7 ఈక్వల్స్ టు 18.82091. ఫ్రెండ్స్, మీరు దీన్ని ఈ ఈక్వేషన్ ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్తో కంపేర్ చేయండి, దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్1తో కంపేర్ చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్2తో కంపేర్ చేయండి, దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్3తో కంపేర్ చేయండి. సో మనకి ఏమో ఎక్స్ నాట్, ఎక్స్1, ఎక్స్2, ఎక్స్3 వాల్యూస్ అవుతాయి. ఇవేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూస్ తెలుసు కదా. సో దీని నుండి ఒక రికర్సివ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. రికర్సివ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఆ టేబుల్ ఎలా ఉంటుందంటే మనకి ఎక్కడి వరకు ఇచ్చిండే x3 వరకు ఇచ్చిందంటే మనకి qi,3 వరకు రాసుకోవాలి. ఇదేమో xi వాల్యూ. ఓకే, దిస్ ఈస్ ద ఎఫ్ ఆఫ్ xi ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ q ఆఫ్ i,0. ఓకే, నెక్స్ట్ వచ్చేసి qi,1, qi,2, ఓకే, అండ్ ఫైనల్లీ qi,3. ఓకే, మనకి x0 వాల్యూ ఉంది, x1 వాల్యూ ఉంది, x2 వాల్యూ ఉంది, x3 వాల్యూ ఉంది. సో మనకి ఇక్కడ 3 వాల్యూస్ ఉంటే మనకి డెఫినెట్గా qi,3 వరకు రాసుకోవాలి. సో మనకి వాల్యూస్ ఏమున్నాయి, మనకి x0 వచ్చేసి 8.1, x1 వచ్చేసి 8.3 అండ్ ఫైనల్లీ x2 వచ్చేసి 8.6 అండ్ x3 8.7. ఓకే, అర్థమవుతుందా? సో ఎఫ్ ఆఫ్ xi ఈక్వల్స్ టు మనకి q ఆఫ్ i0. సో ఎఫ్ ఆఫ్ x0 అంటే ఇది 16.9440. ఓకేనా. నెక్స్ట్ 17.56492, నెక్స్ట్ 18.50515 అండ్ 18.82091. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ కూడా ఎఫ్ ఆఫ్ x0, ఎఫ్ ఆఫ్ x1, ఎఫ్ ఆఫ్ x2, ఎఫ్ ఆఫ్ x3 వాల్యూస్. సో రాసుకున్నాం. దీన్ని ఇంకా ఏమంటారంటే ఈ వాల్యూస్నే qi,0 అంటే q0,0, q1,0, q2,0, q3,0 అంటాం. సో ఇక్కడ దీన్ని లీవ్ చేయాలి. తర్వాత దీన్ని q1,1 అంటాం, తర్వాత q2,1 అంటాం, q3,1 అంటాం. సో ఫైనల్లీ మరి దీన్ని లీవ్ చేయాలి. సో దీన్ని ఏమంటారంటే q2,2 అంటాం, దీన్ని ఏమంటారంటే q3,2 అంటాం. దీన్ని లీవ్ చేయాలి. ఫైనల్గా q3,3. ఓకే, దీన్ని ఏమంటారంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటారు. ఓకే, దీన్ని ఏమంటారు ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటారు. దీని వచ్చేసరికి సెకండ్ అప్రాక్సిమేషన్ అంటారు. దీని వచ్చేసరికి థర్డ్ అప్రాక్సిమేషన్ అంటారు. ఓకేనా, మనం ఎప్పటివరకు క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్, థర్డ్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఎఫ్ ఆఫ్ 8.5 అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 8.4. సో ఎఫ్ ఆఫ్ 8.4తో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కంపేర్ చేస్తే సో దీని నుండి మనకి x ఈక్వల్స్ టు 8.4 అనేది రావడం జరిగింది. సో మనకి మేజర్గా x ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 8.4. ఈ వాల్యూని గుర్తుపెట్టుకోండి. సో మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఏం క్యాలిక్యులేట్ చేద్దాం? ఫస్ట్ అప్రాక్సిమేషన్.
సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే బై ది న్యూవల్ యూస్ మెథడ్ ఫార్ములా మనకేంటిది క్యూ ఐ కామా జే ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ఐ మైనస్ జే ఇంటూ క్యూ ఐ కామా జే మైనస్ 1 ఆఫ్ ఎక్స్, ఇది ఇక్కడ కూడా ఆఫ్ ఎక్స్ ఉంటుంది. సో మైనస్ ఎక్స్ఐ ఇంటూ క్యూ ఐ మైనస్ 1 కామా జే మైనస్ 1 ఆఫ్ ఎక్స్, ఇది. సో డివైడెడ్ బై ఎక్స్ఐ మైనస్ జే, ఇది మేజర్ ఫార్ములా. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్లో మనకేం ఫార్ములాస్ ఉన్నాయి? ఫస్ట్ అప్రాక్సిమేషన్లో మనం Q1,1ని క్యాలిక్యులేట్ చేయాలి. సో Q1,1ని క్యాలిక్యులేట్ చేద్దాం. Q1,1 ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, సో 1,1 అంటే మనకి 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములా ఏమైందంటే, సో మరి మనం ఈ ఈక్వేషన్లో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈ ఈక్వేషన్ 1లో I ఈక్వల్స్ టు 1 J ఈక్వల్స్ టు 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. మనం ఇప్పటివరకు 4 ఫార్ములాస్ వరకు 4 సమ్స్లో కూడా ఇదే ప్రాసెస్ చేసుకుంటూ వచ్చాం. సో మీరు ఆ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేశాక ఏమొచ్చిందంటే, సబ్స్టిట్యూట్ చేశాక ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ Q1,0 మైనస్ ఎక్స్ మైనస్ x1 ఇంటూ Q0,0, ఓకే, బై xi అంటే 1 మైనస్ ఎక్స్ నాట్, ఓకేనా. ఇది Q1,1 ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకెంత తెలుసు? 1.5 తెలుసు, ఓకేనా. ఎక్స్ నాట్ x1 వాల్యూస్ ఎబో ఈ రికర్సివ్ టేబుల్ నుండి మనకేమొచ్చింది? ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే మనకెంత వచ్చింది? ఎక్స్ వాల్యూ ఆల్రెడీ రాసుకున్నాం. సారీ, మనం ఎక్స్ వాల్యూ ఎంత? 8.4 ఫ్రెండ్స్. సో 8.4 ఇది ఎక్స్ వాల్యూ ఎంత? 8.4. సో 8.4 మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ ఎంత? 8.1. Q1,0 ఆల్రెడీ మనం ఇక్కడ ఉంది కదా, Q1,0 అంటే ఎంత? 17.56492 మైనస్ ఎక్స్ ఎంత? 8.4 మైనస్ x1 వాల్యూ ఎంత? 8.3 అండ్ Q0,0 వాల్యూ ఎంత అంటే 16.9440 బై మనకి ఇక్కడ ఎంత వచ్చింది? x1 మైనస్ x1 అంటే 8.3 మైనస్ x0 అంటే 8.1. సో దీని మొత్తాన్ని సింప్లిఫై అయితే దీని మొత్తాన్ని కూడా ఎంటర్ చేస్తే Q1,1 ఆఫ్ 8.4 ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది అంటే 17.87533. ఓకేనా, ఇంతవరకు సరిపోతుంది. 4 పాయింట్స్. ఓకే, ఇంకా కావాలి అంటే మీకు 0000 కూడా ఉంది. సో ఇది Q1,1. నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే సెకండ్ అప్రాక్సిమేషన్లో మనకి రికర్సివ్ టేబుల్లో చూడండి ఒకసారి. రికర్సివ్ టేబుల్లో ఏముంది? Q2,1 ఫర్ ద వాల్యూ ఆఫ్ Q2,1 I ఈక్వల్స్ టు 2 అండ్ J ఈక్వల్స్ టు 1. ఓకే, I ఈక్వల్స్ టు 2 అండ్ J ఈక్వల్స్ టు 1 వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ద ఈక్వేషన్ 1. దెన్ వీ గెట్ Q2,1. మనం ఈక్వేషన్ 1లో I ఈక్వల్స్ టు 2 అండ్ J ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకేం ఫార్ములా వచ్చిందంటే ఎక్స్ మైనస్ x1 ఇంటూ Q2,0 మైనస్ ఎక్స్ మైనస్ x2 ఇంటూ Q1,0 డివైడెడ్ బై అండ్ x2 మైనస్ x1. ఓకే, మరి ఇఫ్ x ఈక్వల్స్ టు ఎంత తెలుసు మనకి? 8.4 తెలుసు. సో రికర్సివ్ టేబుల్ నుండి x1 x2 వాల్యూస్ కూడా తెలుసు. ఆ వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకెంత వచ్చింది అంటే ఫైనల్గా 18.5051. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ రాసుకుందాం. 8.4 మైనస్ 8.3 ఇంటూ 18.50515 మైనస్ 8.4 మైనస్ 8.6 ఇంటూ 17.56492 డివైడెడ్ బై x2 మైనస్ x1. x2 మైనస్ x1 అంటే 8.6 మైనస్ 8.3. ఫ్రెండ్స్, మరి ఈ వాల్యూస్ అన్నింటినీ మీరు జాగ్రత్త క్యాల్సిల్ ఎంటర్ చేయండి. క్యాల్సిల్ ఎంటర్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే Q2,1 ఈక్వల్స్ టు Q2,1 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది అంటే Q2,1 ఆఫ్ 8.4 ఈక్వల్స్ టు 17.878330. ఓకే, ఇది Q2,1 ఆఫ్ 8.4. నెక్స్ట్ సారీ ఫ్రెండ్స్, ఇది సెకండ్ అప్రాక్సిమేషన్ కాదు, ఫస్ట్ అప్రాక్సిమేషన్లోనే Q2,1. సో Q2,1 అది తర్వాత రికర్సివ్ టేబుల్లో నుండి మనం ఎక్కడ నుండో రాయట్లా 2,1 అయిపోయింది. తర్వాత ఫస్ట్ అప్రాక్సిమేషన్లో రికర్సివ్ టేబుల్లో Q3,1ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ ద వాల్యూ ఆఫ్ Q3,1 పుట్ I ఈక్వల్స్ టు 3 అండ్ J ఈక్వల్స్ టు 1 ఇన్ ద ఈక్వేషన్ 1 వీ గెట్ x మైనస్ x2 అండ్
0 ఆఫ్ x మైనస్ x3 ఇంటూ q2, 0 బై x3 మైనస్ x2. ఓకే, మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. నేను ఫస్ట్ 4 క్వశ్చన్స్లో చెప్పాను కాబట్టి కొంచెం ఫాస్ట్ చెప్తున్నా. సో x మైనస్ x2 ఇది ఫార్ములా. సో మరి ఇఫ్ x ఈక్వల్స్ టు 8.4, ఓకే, మరి 8.4 నెక్స్ట్ వచ్చేసి 8.4 కదా. నెక్స్ట్ x2, x3 వాల్యూస్ని రికర్సివ్ టేబుల్ నుండి తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకెంత వచ్చింది అంటే q3, 1 ఆఫ్ 8.4 ఈక్వల్స్ టు 8.4 మైనస్ 8.6 ఇంటూ 18 ఓకేనా. మన Q3, 0 అంటే రికర్సివ్ టేబుల్లో ఉంది. Q2, 0 అంటే రికర్సివ్ టేబుల్లో f(x0) ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి వస్తాయి. Q3, 0 అండ్ Q2, 0, 3, 0, 2, 0 ఈ వాల్యూస్నే ఎంటర్ చేద్దాం. సో మనకి Q3, 0 అంటే మనకి ఎంత అంటే 18.82091 మైనస్ x మైనస్ అంటే 8.4 మైనస్ 8x3 అంటే ఎంత 8.7. సో 8.7 ఇంటూ Q2, 0 అంటే రికర్సివ్ టేబుల్ ఉంది. Q2, 0 అంటే 18.5015. ఓకే, మనకి ఎంత 18.50515. ఓకే, డినామినేటర్లో x3 మైనస్ x2 అంటే 8.7 మైనస్ 8.6. దీని మొత్తాన్ని కూడా మీరు క్యాల్కులేటర్ చేయండి. క్యాల్కులేటర్ చేస్తే Q3, 1 ఆఫ్ 8.4 ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది అంటే 17.8736300 వచ్చింది. సో ఇది వాల్యూ. సో మరి నెక్స్ట్ మనకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ అయిపోయింది. ఫస్ట్ అప్రాక్సిమేషన్లో రికర్సివ్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఇది Q31 అయిపోయింది. సెకండ్ అప్రాక్సిమేషన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, Q2, 2 అండ్ Q3, 2. ఫస్ట్ Q2, 2 క్యాలిక్యులేట్ చేద్దాం. సో మరి ఏంటనేది సెకండ్ అప్రాక్సిమేషన్లో ఉంది Q2, 2. సో Q2, 2 ఉంది కదా. Q2, 2 ఫర్ ద వాల్యూ ఆఫ్ Q2, 2 పుట్ I ఈక్వల్స్ టు J ఈక్వల్స్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో I ఈక్వల్స్ టు 2, J ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకేం వచ్చిందంటే వీ హ్యావ్ x మైనస్ మనకి ఎంత వచ్చింది x మైనస్ x0 ఇంటూ Q2, 1 మైనస్ x మైనస్ x2 ఇంటూ Q1, 1. ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఈ ఫామ్లో ఎలా రాస్తానో మీకు అర్థం అవ్వకపోతే వీడియో కావాల్సిన ఐ పార్ట్ అని ట్యాప్ చేయండి, మీరు అక్కడైనా చూడొచ్చు. ఓకే, లేకపోతే మీరు ఫస్ట్ ఈక్వేషన్లో మనం ఈ x0 2 I ఈక్వల్స్ టు 2 J ఈక్వల్స్ టు 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి, అంటే x2 మైనస్ x0. సో x ఈక్వల్స్ టు 8.4ని సబ్స్టిట్యూట్ చేయండి. x0, x2 వాల్యూస్ని కూడా రికర్సివ్ టేబుల్ నుండి తీసుకొచ్చి అండ్ Q2, 1 వాల్యూస్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినాం అండ్ Q1, 1 వాల్యూని కూడా మనం క్యాలిక్యులేట్ చేసినాం. Q2, 1, Q1, 1 వాల్యూస్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినాం. ఆ వాల్యూస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి దీంట్లో ఎంటర్ చేద్దాం. సో మనకి 8.4 మైనస్ x0 అంటే మనకి ఎంత తెలుసు రికర్సివ్ టేబుల్ నుండి, x0 అంటే 8.1 అండ్ Q2, 1 ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసినాం 17.87530. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 17.87830 మైనస్ x అంటే 8.4 మైనస్ x2 అంటే ఎంత 8.6 ఇంటూ Q1, 1 సారీ ఇది Q1, 1 87830 నెక్స్ట్ Q1, 1 అయిపోయింది. తర్వాత Q2, Q3, 1 ఇది ఓకేనా. Q3, 1 వాల్యూ ఎంత మనకి ఉంది 17.8736300 బై x2 మైనస్ x0 వాల్యూ ఎంత x2 మైనస్ x0 అంటే 8.6 మైనస్ 8.1. దీని మొత్తాన్ని కూడా మీరు జాగ్రత్తగా క్యాల్కులేట్ చేయండి. Q2, 2 ఆఫ్ 8.4 ఓకేనా. ఇఫ్ x ఈక్వల్స్ టు 8.4 ఓకే, ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకెంత Q2, 2 ఆఫ్ 8.4 ఈక్వల్స్ టు మనకెంత వచ్చింది ఫైనల్గా. దాని మొత్తాన్ని జాగ్రత్తగా క్యాల్కులేట్ ఎంటర్ చేస్తే దీని మొత్తాన్ని కూడా ఇక్కడ ఎలా ఎన్ని బ్రాకెట్లు అయితే ఉన్నాయో అన్ని బ్రాకెట్లు పెట్టేసి మీరు ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే మనకెంత వచ్చింది అంటే 17.877
1300. ఓకే, 1300 రావటం అయితే జరిగింది. ఇది Q2, 2 ఆఫ్ 8.4. మరి సెకండ్ అప్రాక్సిమేషన్లో మనకేముంది, ఒకసారి రికర్సివ్ టేబుల్ని అబ్జర్వ్ చేయండి. Q2, 2 ఉంది, తర్వాత Q3, 2 ఉంది. సో ఫర్ ద వాల్యూ ఆఫ్ Q3, 2 ఆఫ్ x, substitute I equals to 3 and j equals to 2 in equation 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ అయితే మనకి ఈక్వేషన్ వచ్చిందయ్యా అంటే Q3, 2లో రాసుకుంటే x మైనస్ x1 అండ్ Q3, 1 మైనస్ x మైనస్ x3 ఇంటూ Q2, 2 డివైడెడ్ బై x3 మైనస్ x1 x3 మైనస్ x2. సో ఇఫ్ x ఈక్వల్స్ టు మనకెంత తెలుసు, 8.4 తెలుసు. అండ్ రికర్సివ్ టేబుల్ నుండి x1, x3 అండ్ మనకేం తెలుసు, రికర్సివ్ టేబుల్ నుండి x1 వాల్యూస్ తెలుసు, x3 వాల్యూస్ తెలుసు, x2 వాల్యూస్ తెలుసు. సో ఆ వాల్యూస్ని మరి Q3, 1 వాల్యూస్ని మనం ఇందాక సబ్స్టిట్యూట్ చేసినాం, తర్వాత Q2, 2ని ఇందాక అబోవ్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసినాం, ఆ వాల్యూస్ని ఎంటర్ చేద్దాం. సో x అంటే 8.4 మైనస్ x1 అంటే ఎంత, మనకి x1 అంటే రికర్సివ్ టేబుల్ నుండి మనకి ఎంత వచ్చింది, x1 అంటే 8.3, 17 మరి Q3, 1 అంటే 17.8736,300 మైనస్ 8.4 x వాల్యూ 8.4 మైనస్ x3 వాల్యూ ఎంత 8.7 ఇంటూ Q2, 2 ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసినాం, మనకి ఎంత వచ్చింది 17.8771300 బై x3 మైనస్ x2 అంటే మనకి ఎంత వచ్చింది 8.7 మైనస్ 8.3. దీని మొత్తాన్ని కూడా జాగ్రత్త క్యాల్కులేట్ చేస్తే మనకెంత వచ్చింది అంటే ఇది Q3, 2 ఆఫ్ 8.4 Q3, 2 ఆఫ్ 8.4 ఈజ్ ఈక్వల్స్ టు, దీని మొత్తాన్ని జాగ్రత్తగా ఎన్ని బ్రాకెట్లు అయితే ఉన్నాయో అన్ని బ్రాకెట్లతో మీరు క్యాల్కులేట్ ఎంటర్ చేయండి. మీకు అప్పుడు ఎంత వచ్చింది అంటే 17.877150 17.877150. ఓకే, వీడియోని పాజ్లో పెట్టుకొని మీరు దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఓకేనా, ఇదైతే ఈ వాల్యూ అయితే రావాలి, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ రాదు. ఓకే, సింటాక్ ఎర్రర్ వచ్చింది అంటే ఇక్కడ ఉన్న బ్రాకెట్లని మీరు కరెక్ట్గా ఎంటర్ చేయలేదని అర్థం. సో Q3, 2 వచ్చింది. తర్వాత మనం థర్డ్ అప్రాక్సిమేషన్కి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ అప్రాక్సిమేషన్లో సెకండ్ అప్రాక్సిమేషన్లో ఇది క్యాలిక్యులేట్ చేసినాం. తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా ఉన్న అప్రాక్సిమేషన్ ఏంటిది, థర్డ్ అప్రాక్సిమేషన్. సో ఈ థర్డ్ అప్రాక్సిమేషన్ నుండి థర్డ్ అప్రాక్సిమేషన్ నుండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్, మీకు క్యాల్సీని ఎలా యూజ్ చేయాలో అర్థం అవ్వకపోతే నా హోమ్ పేజ్లో ఇంట్రడక్షన్ ఆఫ్ క్యాల్సీ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడ మీరు చూడండి. ఓకే, మన ఛానల్లో www.youtube.com/kosuri-mathematics. ఓకే, థర్డ్ అప్రాక్సిమేషన్లో మనకేముంది Q3, 3 ఆఫ్ x. మరి ఈ వాల్యూ రావాలంటే I ఈక్వల్స్ టు j ఈక్వల్స్ టు 3 ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1లో I ఈక్వల్స్ టు 3 j ఈక్వల్స్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొచ్చింది అంటే x మైనస్ x0 అండ్ Q3, 2 మైనస్ x మైనస్ x3 ఇంటూ Q2, 2. ఓకే, బై x3 మైనస్ x0. ఓకే, మరి ఇప్పుడు x వాల్యూ ఇఫ్ x ఈక్వల్స్ టు 8.4 సబ్స్టిట్యూట్ చేయాలి అంటే Q3, 3 ఆఫ్ 8.4 ఈక్వల్స్ టు 8.4 మైనస్ ఫ్రెండ్స్ మనకి x0, x3 ఈ వాల్యూస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, రికర్సివ్ టేబుల్లో ఉన్నాయి. ఓకే, x0, x3 ఈ వాల్యూస్ అన్నీ కూడా రికర్సివ్ టేబుల్లో ఉన్నాయి. సో మరి Q3, 2 అబోవ్ క్యాలిక్యులేట్ చేసినాం, Q2, 2ని ఎక్కడ క్యాలిక్యులేట్ చేసినాం, సెకండ్ అప్రాక్సిమేషన్లో క్యాలిక్యులేట్ చేసినాం. ఓకే, Q2, 2ని సెకండ్ అప్రాక్సిమేషన్లో క్యాలిక్యులేట్ చేసినాం. సో ఇక్కడ Q2, 2ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసినాం. సో ఫైనల్గా మరి తర్వాత ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. x0 వాల్యూ అంటే మనకి ఎంత అంటే 8.1, మరి Q3, 2 అంటే మనకి ఎంత వచ్చింది ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసినాం 17.877150 మైనస్ x అంటే 8.4 మైనస్ x3 అంటే ఎంత 8.7 అండ్ ఫైనల్గా Q2, 2 మనం Q2, 2 ఎప్పుడు ఫైండ్ అవుట్ చేసినాం, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం Q2, 2 ఎంత 17.8771300. సో ఎంత వచ్చింది మనకి Q2, 2 వచ్చేసి 17.8771300 డివైడెడ్ బై డినామినేటర్లో x3 మైనస్ x0 అంటే 8.7 మైనస్ 8.1
ఓకే 8.1. సో Q3, 3 ఆఫ్ 8.4. ఓకే, దీని మొత్తాన్ని కూడా ఎన్ని అయితే బ్రాకెట్లు ఉన్నాయో అన్ని బ్రాకెట్లను ఎంటర్ చేసుకుంటా క్యాల్సిలో జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో మనకి ఫైనల్గా ఎంటర్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 17.8771425 రావటం అయితే జరిగింది. ఓకే, మనం Q3 వరకు అయితే క్యాలిక్యులేట్ చేసాం. సో ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా తీసుకెళ్ళి ఈ మనకి సేమ్ మళ్ళీ ఇలానే లాస్ట్గా ఒకసారి టేబుల్ని డ్రా చేసుకోవాలి. టేబుల్ని డ్రా చేసి మనకి ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. Q0, 0 అంటే మనకి ఎంత వచ్చింది, మనకి ఎంత Q1, 1 ఇవన్నీ వాల్యూస్. Q1, 1 అంటే మనకి ఎంత వచ్చింది 17.8733. నెక్స్ట్ Q2, 1 అంటే మనకి ఎంత వచ్చింది 17.87833. నెక్స్ట్ Q3, 1 అంటే మనకి ఎంత వచ్చింది 17.87363. మరి Q2, 2 అంటే మనకి ఎంత వచ్చింది, సారీ Q2, 2 అంటే మనకి ఎంత వచ్చింది 17.87713. నెక్స్ట్ Q3, 2 ఎంత వచ్చింది 17.877155. నెక్స్ట్ ఫైనల్గా Q3, 3 ఎంత వచ్చింది 17.8771425. ఓకే, మనకి ఆ వాల్యూస్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇలా టేబుల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలి ఫైనల్గా చివరికి. సో రాసి మనకి ఏవైతే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఇలా ఆ టేబులర్ ఫామ్లో రాసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.